గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563 నుండి 483 మధ్యలో జన్మించి ఉండవచ్చని, అలాగే క్రీస్తు పూర్వం 410 నుండి 400 మధ్యలో మరణించి ఉండవచ్చని 20వ శతాబ్దపు చారిత్రకారులు భావిస్తున్నారు. గౌతమ బుద్ధుడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాక్య వంశస్థులు వ్యవసాయంతో పాటు పరిపాలన చేసేవారు. గౌతమ బుద్ధుడికి సిద్ధార్థుడు, అర్కబంధువు, గౌతముడు, మాయాదేవి సుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, సౌద్ధోధని, సర్వార్థ సిద్ధుడు అను ఇతర నామములు గలవు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనున్నది సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి. అందుకుగాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ. సిద్ధార్థుడు గర్భమందున్నప్పుడు మాయాదేవి ఒక 6 దంతముల ఏనుగు తన గర్భములోకి కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమునందు దర్శించింది. అది జరిగిన 10 చంద్రమాసముల తరువాత సిద్ధార్థుడు జన్మించెను. శాక్య వంశాచారం ప్రకారం గర్భవతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రి గారింటికి బయలుదేరింది. కానీ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలో గాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గాని మాయాదేవి మరణించిందని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడనే నామకరణం చేశారు. సిద్ధార్థుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. సిద్ధార్థుడు జన్మించిన 5వ దినం నాడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తును చెప్పమని 8 మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానించాడు. వారిలో కౌండిన్యుడనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జోష్యం చెప్పెను. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే శుద్ధోధనుడు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడిని తెలియచున్నది. కానీ కొందరు చరిత్రకారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు. సిద్ధార్థుడు బాల్యం నుంచి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు సిద్ధార్థుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని సామాన్య ప్రజల కష్ట సుఖాలు గాని తెలియకుండా పెంచాడు. సిద్ధార్థుడు తన పినతల్లి అయిన మహాప్రజాపతి పెంపకంలో పెరిగాడు. సిద్ధార్థునికి 16 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. మహారాజు శుద్ధోధనుడు తన కుమారునకు కావలసిన రాజభోగాలన్నిటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్థుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు. సిద్ధార్థునికి ఐహిక ప్రపంచపు కష్ట సుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా తన 29వ ఏట ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుణ్ణి, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి చెన్న ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు. అప్పుడు సిద్ధార్థుడు పరివ్రాజక జీవితం గడపడానికి తన రథసారథి చెన్నా సహాయంతో ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే ఆపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ అంటారు. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహలో భిక్షాటన ద్వారా ప్రారంభించారు. కానీ బింబిసార మహారాజు సేవకులు సిద్ధార్థుడిని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్థుని అన్వేషణకు కారణం తెలుసుకొని అతనికి తన సింహాసనాన్ని బహుకరించాడు. కానీ సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు. తరువాత సిద్ధార్థుడు రాజగృహను విడిచిపెట్టి 2 సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు.
అలరకలమ అనే సన్యాసి తన బోధనలలో సిద్ధార్థుని ప్రావీణ్యుని చేసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కానీ ఆ బోధనల వల్ల సిద్ధార్థుని జ్ఞాన తృష్ణ తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరించాడు. తరువాత సిద్ధార్థుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కానీ ఇది కూడా సిద్ధార్థుని జ్ఞాన తృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు. తరువాత సిద్ధార్థుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో 5 వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్య బృందం అంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శరీర అవసరాలను ఆహారంతో సహా పూర్తిగా త్యజించి సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని గాని ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపజేసుకున్నాడు. చివరికి ఒకనాడు సిద్ధార్థుడు నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరి అయినది కాదని తెలుసుకున్నాడు. తరువాత సిద్ధార్థుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మధ్యేయ మార్గాన్ని కనిపెట్టాడు. మధ్యేయ మార్గం అనగా ఐహిక సుఖాలను కోరికలను త్యజించడం. ఈ సమయంలో సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని పాలను ఆహారంగా తీసుకునేవాడు. తరువాత సిద్ధార్థుడు బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవంతుని ధ్యానం చేశాడు. కానీ కౌండిన్యుడు అతని ఇతర శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా క్రమశిక్షణ రహితుడుగా భావించారు. చివరకు తన 35వ ఏట 49 రోజుల ధ్యానం తరువాత సిద్ధార్థునకు జ్ఞానోదయం అయింది. కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు భాద్రపద మాసంలో జ్ఞానోదయం అయిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు పాల్గొన మాసంలో జ్ఞానోదయం అయిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి కష్టాలకు కారణాలను వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమసత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణ మందులు. అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. ఆయాచన సూక్తిలో ఉన్న కొన్ని గాథల ప్రకారం జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు తను తెలుసుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకునిగా మారటానికి నిర్ణయించుకున్నాడు. జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తుపుస్స, బల్లక అనే 2 వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడని, వాటిని ఇప్పటికీ రంగుల్లో ఉన్న శివ్ డాగన్ ఆలయంలో భద్రపరిచారని ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ, ఉద్ధరామ పుత్తలకు తను తెలుసుకున్న పరమసత్యం గురించి చెప్పాలని భావించాడు. కానీ వారు అప్పటికే మరణించారు. అప్పుడు బుద్ధుడు ఉత్తర భారత ఉత్తరప్రదేశ్లోని వారణాసికి సమీపాన గల ఋషిపట్టణ అనగా ఇప్పటి సారనాథ్ పట్టణంలో ఉన్న ఒక జింకల ఉద్యానవనంలో తనతో పాటు శిష్యరికం చేసిన మిగతా 5 సన్యాసులకు తను తెలుసుకున్న పరమసత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. దీనికి గుర్తుగా ప్రపంచం అంతటా బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవారు ఈ దినాన్ని ధర్మచక్ర ప్రవర్తన్ లేదా ధర్మచక్రానికి గతిని ఇచ్చే దినం రూపంలో వేడుకగా జరుపుతూ ఉంటారు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే 3 సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60ని దాటింది. తర్వాత 3 కశ్యప సోదరులు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం
1000ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు. మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నది పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, దక్షిణ నేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్ప తత్వవేత్తలను మొదలుకొని వీధులను శుభ్రం చేసే అంటరాని వారు, అంగుళీమాల లాంటి హంతకులు, అలవక వంటి నరమాంస భక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు, తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం, కుల, వర్గ విభజన లేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలుపెట్టారు. దీనివల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్థుల నుండి బెదిరింపులు, హత్యాయత్నాలు ఎదుర్కొన్నాడు. బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ సన్యాసులతోనూ భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ ఒక్క వర్షాకాలం తప్ప మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల అన్ని మతాలకు చెందిన సన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సానా అని అంటారు. మొదటి వస్సానా బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలో బింబిసారునికి ఇచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్యానికి రాజధాని అయిన రాజగృహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడు రాజగృహ సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధమత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఇక్కడ కొంతకాలం బస చేశాడు. బుద్ధునికి జ్ఞానోదయమైన విషయం తెలుసుకొని శుద్ధోధనుడు బుద్ధుని కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులుధాయి మాత్రం రాజా ఆహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజా ఆహ్వానాన్ని మన్నించి జ్ఞానోదయమైన 2 సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకన ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకు చేరుకున్నాక రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్ధోధనుడు బుద్ధునితో, మనది మహామస్సాట రాజవంశము, మన వంశంలో ఏ ఒక్క వీరుడు కూడా భిక్షాటన చెయ్యలేదు అని అన్నాడు. దానికి బుద్ధుడు, భిక్షాటన రాజవంశాచారం కాదు, అది బుద్ధ వంశాచారం. ఇంతకుముందు వేల కొద్ది బుద్ధులు భిక్షాటన చేసేవారు అని చెప్పాడు. తరువాత శుద్ధోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజభవనానికి భోజనం కొరకు ఆహ్వానించాడు. భోజనం తరువాత ధర్మంపై జరిగిన చర్చలో శుద్ధోధనుడు బౌద్ధ సంఘంలో చేరి సోతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజ కుటుంబీకులు బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారారు. సిద్ధార్థుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘంలో చేరాడు. అప్పటికి అతని వయసు 7 సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి వరుసకు బుద్ధుని సోదరుడు. మొదట బౌద్ధ భిక్షువునిగా మారిన తరువాత బుద్ధుని శత్రువుగా మారి బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు. బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహామొగ్గల్లన, మహాకశ్యప, ఆనంద, అనిరుద్ధ మొదలగు 5 మంది ముఖ్యులు. వీరితో పాటు ఉపాలి, సుభోతి, రాహుల, మహాకక్కన, పున్న అనే 5 సంగీత విద్వాంసులు ఉండేవారు. బుద్ధుడు 5వ వసనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపై ఉండడంతో బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్ధోధనుని మరణం, అంత్యక్రియలు సన్యాసినుల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది.
బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినులుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పినతల్లి అయిన మహాప్రజాపతి బుద్ధుని బౌద్ధ సన్యాస దీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి కపిలవస్తుని విడిచిపెట్టి రాజగృహకు ప్రయాణమయ్యాడు. కానీ మహాప్రజాపతి నిరాశ చెందక కొందరు శాక్య, కొలియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి బౌద్ధ భిక్షువులను అనుసరిస్తూ రాజగృహకు చేరుకుంది. తర్వాత కొంతకాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన 5 సంవత్సరాల తర్వాత, ఆనందుని మధ్యవర్తిత్వంతో స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు బౌద్ధ సంఘానికి ఉన్న నియమాలతో పాటు వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపరిచాడు. తర్వాత సిద్ధార్థుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది. తరువాత కొంతకాలానికి దేవదత్తుడు బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో దేవదత్తుడు తను బౌద్ధ సంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు కలిసి బుద్ధుని, బింబిసారుని హత్య చేసి తద్వారా వారి పదవులు తీసుకోవాలని పథకం వేశారు. దేవదత్తుడు 3 సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటిసారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్య చేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవసారి దేవదత్తుడు కొండపై నుంచి ఒక పెద్ద బండరాయిని బుద్ధునిపైకి దొర్లించాడు. అది వేరొక బండరాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలను మాత్రం తాకింది. మూడవసారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో దేవదత్తుడు బౌద్ధ సంఘంలో స్త్రీలకు మాత్రమే కేటాయించిన వినయమనే నియమంపై కొత్తగా ఆంక్షలను విధించి బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కానీ బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి బుద్ధుని నియమ నిష్ఠలను విమర్శించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసిన సారిపుత్త, మహామొగ్గలనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించి చెప్పి తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగా చేశాడు. మహాపరినిబ్బాణ సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహానిర్యాణం పొందుతానని ప్రకటించాడు. తర్వాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని భుజించాడు. అది తిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడైన ఆనందుని పిలిచి తన అస్వస్థతకు కారణం కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి కుందని ఒప్పించమని పంపాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియచేయడానికి కావాలని నిర్యాణం పొందాడని ఒక వాదన ఉంది. తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులందరినీ పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీ ఎవ్వరూ ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహానిర్యాణం పొందాడు. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిగిన తరువాత అతని అస్థికలు వివిధ బౌద్ధ స్తూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటికీ భద్రంగా ఉన్నాయంటారు. శ్రీలంకలో ఉన్న దళద మారిగావలో బుద్ధుని కుడివైపు నుండే పన్ను ఇప్పటికీ భద్రపరచబడి ఉంది. దీనిని టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాలలో బంగారు డిబ్బీలో భద్రపరచబడి ఉన్నాయి. శ్రీలంకలో పాలీ భాషలో ఉన్న దీపవంశ, మహావంశ శాసనాలను బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణం పొందిన 218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణం పొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులకు ఏ నాయకుణ్ణి అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమే అనుసరించమని చెప్పాడు.
కానీ మహామొగ్గల్లన సారిపుత్తలు అప్పటికే నిర్యాణం పొందడంతో బౌద్ధ సంఘం మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బుద్ధుడు యథాతథంగా బోధించినవి దొరుకుట కొంత కష్టమే, అయినా వాటి మూలాలను తెలుసుకోవడం అసంభవమైన పని కాదు. వివిధ బౌద్ధ భిక్షువులు శాఖల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా మూల సిద్ధాంతాలు, భిక్షువుల నియమావళి పట్ల అంగీకారం ఉంది. మత్సుకు కొన్ని బోధనలు చూసినట్లయితే 4 ఆర్య సూత్రాలు, అష్టాంగ మార్గం, అనిత్య అనగా అన్ని వస్తువులు అనిత్యం, అనత్త అనగా నేను అని నిరంతరం కలిగే భావన ఒక భ్రమ, దుఃఖ అనగా అజ్ఞానం కారణంగా అన్ని జీవులు దుఃఖానికి గురి అవుతున్నాయి. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడి వెళ్ళవలసినది కావున కొన్ని నిష్ఫలమైన మహత్తరమైన కార్యముల గురించి, వాటితో కలిగే మోహామోహాలను వివరించాడు. బుద్ధుని జీవితంలో కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము. మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. బుద్ధుడు అతని శిష్యులు ప్రతి సంవత్సరం 4 నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరిచి ప్రచారం చేయడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. 1 శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ 2 సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను 2వ సంఘం ఏర్పడినప్పుడు గాని లేదా తర్వాత కొద్ది కాలానికి గాని ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం 3-4 శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. ఈ సమయంలో బౌద్ధ భిక్షువులు గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి అతని చరిత్రను, బోధనలను మార్చడం గాని లేదా కొత్త విషయాలను జోడించడం గాని చేసి ఉండవచ్చునన్నది కొందరి అభిప్రాయం. ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ నాగరికత, జీవన విధానం వివరించబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.